నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। దేశంలోని వివిధ ప్రాంతాలలో రైల్వే ట్రాక్లపై సిలిండర్లు, సిమెంటు దిమ్మెలు లాంటి వస్తువులను ఉంచి రైళ్లను పట్టాలు తప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి। ఇంకొద్ది నిమిషాల్లో రైలు ఆ ట్రాక్పై వెళతాయని తెలుసుకొని ఎంతో బరువైన వస్తువులను తీసుకొని వచ్చి పెట్టారు। దీనిపై ఓ వర్గానికి చెందిన వారిపై అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు। ఇప్పుడు జాతీయ భద్రతా సంస్థ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి। మదర్సాలలో చిన్నపిల్లలకు, యువతకు పట్టాలను ఎలా తప్పించాలో శిక్షణ ఇస్తున్నారట। ఝాన్సీ, కాన్పూర్లలో ట్రైన్లను పట్టాలు తప్పించేందుకు జరిగిన కుట్రపై ఎన్ఐఏ, ఉత్తరప్రదేశ్ ఏటీఎస్లు విచారణ మొదలుపెట్టారు। వారు లాగిన తీగ ప్రస్తుతం మదర్సా దాకా చేరింది। మదర్సాలలో విద్యార్థులను రాడికల్స్ గా మార్చి రైళ్లను పట్టాలు తప్పించేలా ప్రోత్సహిస్తున్నారని, ఎలా పట్టాలు తప్పించాలనే దానిపై కూడా యువతకు శిక్షణను ఇస్తున్నారని తేలింది। విచారణలో భాగంగా ఆయా ప్రాంతాలలోని వివిధ మదర్సాలపై అధికారులు దాడులు నిర్వహించారు। ఇలాంటి ట్రైనింగ్ ఆన్లైన్ ద్వారా అందిస్తున్నారు। దర్యాప్తు బృందాలు ఈ కుట్రలకు సంబంధించిన అనేక వీడియోలను స్వాధీనం చేసుకున్నారు। ఆ వీడియోలలో రాడికల్ ఇస్లాంవాదులు రైలు పట్టాలు తప్పేలా యువతను ప్రేరేపించడమే కాకుండా ఎలా చేయాలో కూడా నేర్పించారు। ఈ కుట్రకు సంబంధించి ముఫ్తీ ఖలీద్ నద్వీ అనే మదర్సా ఉపాధ్యాయుడిని విచారించారు। ఖలీద్ నద్వీని అదుపులోకి తీసుకున్న అధికారులు గంటలు తరబడి విచారించారు। అధికారులు అతడిని తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా ఒక భారీ ముస్లిం గుంపు కాన్వాయ్పై దాడి చేసింది। నద్వీని పోలీస్ తీసుకుని వెళ్తున్నారంటూ స్థానిక మసీదు నుండి ప్రకటన రాగానే పెద్ద సంఖ్యలో మహిళలతో సహా భారీ గుంపు అధికారుల వాహనాలను అడ్డుకుంది। అధికారులు నిందితుడి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు। ఉగ్రవాద కార్యకలాపాలు, విదేశీ నిధులతో ప్రమేయం ఉన్నట్లు మదర్సా ఉపాధ్యాయుడిపై ఆరోపణలు ఉన్నాయి। ఎన్ఐఏ, ఏటీఎస్ బృందంపై దాడి చేసినందుకు పోలీసులు దాదాపు 100 మందిపై కేసు నమోదు చేశారు। నిందితులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు। గత 3 నెలల్లో ఝాన్సీ, కాన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శబర్మతి ఎక్స్ప్రెస్, కాలింది ఎక్స్ప్రెస్ వంటి ప్రముఖ రైళ్లను పట్టాలు తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి। ఈ ప్రాంతంలో వందే భారత్ రైలుపై రాళ్లు కూడా రువ్వారు। సిలిండర్లు, భారీ దుంగలు లాంటి వస్తువులు పట్టాలపై ఉంచారు। అప్రమత్తమైన రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో భారీ ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు।